ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం ప్రతి బుధవారం బైబిల్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బైబిల్ తరగతిలో అనేక మర్మాలతో కూడినటువంటి సత్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ నోట్స్ని మెయింటైన్ చేసుకోండి. చక్కగా నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు అన్ని వచనాలు ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా రాసుకోండి. ఎందుకంటే దేవుని జ్ఞానం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. వచ్చి కూర్చుని విని వెళ్ళిపోతే మనకి జ్ఞాపకం ఉండదు, అర్థం కాదు. రాసుకుని మరలా ఇంటి దగ్గరికి వెళ్ళి దాన్ని మనం చదువుకుంటే మనకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి సరైనటువంటి కెమెరా లేదు కాబట్టి మనం మనము షూట్ చేయలేకపోతున్నాం, రికార్డింగ్ మాత్రమే చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా బుధవారం బైబిల్ తరగతులకు రాకపోతే కనుక వారు మన యూట్యూబ్లో చూడొచ్చు. ఈ యొక్క మాట్లాడినటువంటి ఈ మెసేజ్ అంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ రోమాపత్రిక గురించి మనం ఈరోజు ఇక నుంచి మనము ప్రతి వారం రోమాపత్రిక గురించి అధ్యయనం చేద్దాం. ఈ రోమాపత్రిక తెలుసుకోవడం వలన చాలా జ్ఞానం మనకి వస్తూ ఉంది. దీంట్లో చాలా సమాచారం మనకి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ పత్రికను గురించి ఈ రోమాపత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాలు మనం పూర్తిగా ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈ పత్రికను గురించి తెలుసుకోవాలని నేను ఎంతో ఆసక్తితో దీని గురించి పూర్తి వివరణ తెలుసుకోవడం జరిగింది. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో నేను ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ మీరు కూడా జాగ్రత్తగా రాసుకుంటే ఇది ఎంతో భవిష్యత్తు జ్ఞానం, ఇది ఎంతో జ్ఞానం సంపాదించుకుంటారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అయితే ఈ రోమపత్రిక 1వ అధ్యాయానికి వెళ్ళే ముందు ఉపోద్ఘాతం గురించి, రోమపత్రిక యొక్క ఉపోద్ఘాతం గురించి మనం మాట్లాడుకుందాం. ఉపోద్ఘాతం అని మొదటి భాగం, ఉపోద్ఘాతం అని హెడ్డింగ్ పెట్టుకోండి. రోమపత్రికను రాసుకొని మొదటి భాగం ఉపోద్ఘాతము. అయితే పౌలు గారు సువార్తను గురించి తన యొక్క అభిప్రాయాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ మాట మొదటగా రోమపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో రాసుకోండి. నేను చదువుతాను, మీరు రాసుకోండి. రోమపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. 17 వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రాసుకున్నారు కదా, సరే. అయితే జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. బైబిల్ గ్రంథంలో ఉన్న వేదాంతములో 185% ఈ రోమాపత్రికలోనే ఉంది. ఎంతంటే 185% బైబిల్ గ్రంథంలో ఉన్న వేదాంతం ఈ రోమాపత్రికలోనే ఉంది. అంతేకాదు, బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం రోమాపత్రిక అర్థమైతే మొత్తం బైబిల్ అర్థమైనట్టే. ఈ పాయింట్ని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రణాళిక, రక్షణ సిద్ధాంతం, ఆయన దైవత్వం, ఈ 3 పాయింట్లు అన్నీ ఈ రోమపత్రికలోనే ఇమిడి ఉన్నాయి. నిజానికి నేను వేదాంత పండితుడు కాదు. వేదాంత కళాశాలలో లక్షల రూపాయలు ఇచ్చి నేను చదువుకోలేదు. దేవునిపై నాకున్న ఆసక్తి, ఆయనపై ఉన్న ఇష్టం, నేర్చుకోవాలని తపన, ఇవే నన్ను ముందుకి నడిపించాయి. కాబట్టి వేదాంత కళాశాల అధ్యాపకుని కూడా కాదు, ఒక నార్మల్ ఒక స్కూల్ ఆర్ కాలేజ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ టీచర్ అంతవరకే. అయితే ఈ రోమాపత్రిక ద్వారా దేవుడు లేదా పరిశుద్ధాత్ముడు
మనతో ఏం మాట్లాడుచున్నాడో మాత్రమే ధ్యానం చేసుకుందాం. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ధ్యానం చేసుకుందాం. కారణం, మన వేదాంత డిగ్రీ, వేదాంత విద్య, నీ వేదాంత పటిమ నిన్ను పరలోకం ఎంత మాత్రం చేర్చలేదు. ఇది మాత్రం తెలుసుకోవాలి. నువ్వెంత జ్ఞానివైతే ఎవరికి కావాలి, నువ్వెంత పండితుడివైతే ఎవరికి కావాలి, ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యం చేర్చలేవు. అయితే అది కేవలం దేవుని పట్ల నీ అభిలాష మాత్రమే తీర్చగలదు. అంటే నీ కోరిక మాత్రమే తీరుస్తుంది. ఇప్పుడు నాకు ఎలాగ రోమపత్రిక మీద నేను చదవాలి, దేవుని జ్ఞానం నేర్చుకోవాలనే ఆసక్తి, అభిలాష ఎలాగుందో అందుకని నేను నేర్చుకున్నాను. అంటే నా యొక్క అభిలాష మాత్రమే తీర్చగలదు. దేవుడు ఏమిటి అనేది మాత్రం వేదాంతం చెబుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే వేదాంతం నీకు ఏమీ రాకపోయినా పర్వాలేదు, కానీ ఆయన రక్షణ ప్రణాళిక ద్వారా నీవు పాపివని గ్రహించి పశ్చాత్తాపపడి యేసు రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకొని రక్షణ పొంది సాక్ష్యార్థమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవిస్తే చాలు పరలోకం చేరడానికి. అంతేగాని వేదాంత విద్య చదివిన వాడికి, వేదాంతం తెలిసిన వాడికి పరలోకంలో ఏ విధమైన ప్రత్యేక స్థానం కానీ ప్రత్యేక హోదా కానీ ఎంత మాత్రం లేవు. కానీ అనేక ఆత్మలు క్రీస్తుకై సంపాదించిన వానికి, క్రీస్తుకై అనేక శ్రమలు వహించి సహించి క్రీస్తుకై జీవించిన వానికి, జయించిన వానికి వేదాంత విద్య లేకపోయినా సరే పరలోకంలో ప్రత్యేక స్థానం, ప్రత్యేక బహుమతులు ఉంటాయి. ఈ గమనించుకోండి ప్రియులారా. కాబట్టి వేదాంతం జోలికి పోకుండా పరిశుద్ధాత్ముడు ఈ రోమా పత్రిక ద్వారా మనతో ఏం మాట్లాడుచున్నారో మాత్రమే అవసరమైనంత వరకు ధ్యానం చేసుకుందాం. అండర్స్టాండ్? మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అంటే పండితుడు పరలోక రాజ్యం వెళ్ళిపోడు, కానీ యేసు క్రీస్తుని అంగీకరించి ఆయన కొరకు ఎలా జీవిస్తావో, మరి జీవిస్తే అప్పుడు నువ్వు పరలోక రాజ్యం వెళ్తావని చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమైంది కదా. ఎస్. ఇప్పుడు హెడ్డింగ్ రాసుకోండి. రెండవది ఏంటంటే, పత్రిక రాసింది ఎవరు? పత్రిక రాసింది ఎవరు? క్వశ్చన్ మార్క్. చూద్దాం. రోమపత్రిక 1 అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే దీని ప్రకారంగా అపోస్తులుడైన పౌలు గారు రాశారు. మీరు ఇంటి దగ్గర చక్కగా కూలంకషంగా టైం తీసుకుని టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ రీడ్ వెల్. ఓకే. దీన్ని బట్టి ఈ యొక్క వచనాలు బట్టి అపోస్తులైన పౌలు గారు రాశారు. ఇక మరొక సైడ్ హెడ్డింగ్, ఎక్కడ రాశారు, ఎప్పుడు రాశారు? క్వశ్చన్. ఎక్కడ రాశారు, ఎప్పుడు రాశారు? ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పుకుందాం. ఎక్కడ రాశారంటే, పౌలు గారు 4 మిషనరీ యాత్రలు చేశారు. ఇక 3వ మిషనరీ యాత్ర చివరిలో కొరింథీ పట్టణంలో, అంటే గ్రీకుల కాలనీ అని రాసుకున్న బ్రాకెట్లో, కొరింథీ పట్టణంలో అంటే గ్రీకుల కాలనీ 3 నెలలు ఉన్నారు అక్కడ. ఈ విషయాన్ని అపోస్తలుల కార్యం 20:2-3 వచనాలు చెప్తుంది. మీరు అవసరమైతే రాసుకోండి. అది కారణం, మధ్యధరా ప్రాంతం మరియు నల్ల సముద్రం చలికాలం ప్రయాణికులకు, ముఖ్యంగా ఓడ ప్రయాణికులకు అనుకూలించదు. కారణం ఏంటి చెప్పండి? కారణం మనకి వచ్చింది కదా మొన్న తుఫాన్. అలాంటి తుఫాన్లు వస్తాయన్నమాట ఆ సముద్రాల్లో. ఆ సమయంలోనే అనేక తుఫాన్లు వస్తాయి ఆ ప్రాంతంలో. ఉదాహరణకు అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం ప్రకారం పౌలు గారు వారించిన చలికాలంలో ప్రయాణం చేసి ఆస్తి నష్టం సంభవించింది. అందుకే పౌలు గారు ఆ కొరింథీ పట్టణంలో 3 నెలలు ఆగుతారు. అప్పుడు రాసింది ఈ పత్రిక. బహుశా ఇది క్రీస్తు శకం 55 నుంచి 57 సంవత్సరాల మధ్యకాలంలో రాసినది. ఇక పత్రిక రాసింది ఎవరో మనకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ రాశారో మనకు అర్థమైంది. ఎప్పుడు రాశారు అది అర్థమైంది. ఇప్పుడు ఎందుకు రాశారు అనేది మనకు తెలియాలి.
సో 3 కారణాలు మనం తెలుసుకుందాం. ఎందుకు రాశారు, ఎందుకు రాయబడింది. ఇవన్నీ ఏంటంటే ఉపోద్ఘాతాలు. మొదటి పాయింట్గా చూస్తే, అదే సమయంలో అపోస్తుల కార్యం 20 అధ్యాయము 2-3 వచనాలు, అలాగే రోమపత్రిక 15 అధ్యాయం 25 వచనం, 26, 27, 28 వచనాల ప్రకారం కొన్ని సంఘాలు వారు యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు కానుక లేదా చందా వసూలు చేసి పౌలు గారికి ఇస్తారు. దానిని యెరూషలేములో అప్పగించి స్పెయిన్ దేశానికి 4 మిషనరీ ప్రయాణంగా వెళ్దామని పౌలు గారి ఆశ. ఆ యాత్ర మార్గ మధ్యలో రోమపట్నం మీదుగా వెళ్తుంది కాబట్టి రోమపట్నంలో సువార్త ప్రకటించాలనుకున్నారు పౌలు గారు. అదే ఆయన ఆశ. ఆ యాత్రకు ముందుగా తనను తాను పరిచయం చేసుకుంటూ రాసిన పత్రిక. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ చూస్తే ఇంకా కొనసాగుతుంది, ఇంకొంచెం రాసుకోండి. మరొక హెడ్డింగ్ ఏంటంటే, తనను తాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అంతే కదా, అందుకని మాట రాసుకోండి. హెడ్డింగ్ స్టార్ మార్క్ వేసుకోండి. తనను తాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, క్వశ్చన్ మార్క్ రాసుకోండి. దానికి జవాబు చెప్తున్నాను. కారణం, కొలస్సీ ప్రాంతంలో లాగానే పౌలు గారు రోమపట్నం క్రీస్తు శకం 55 వరకు వెళ్ళలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. తెలియదు ఆయనకి అసలు. అప్పటి వరకు ఆయనకి అక్కడ ఒక సంఘం ఉందని తెలుసు అంతే, కానీ వెళ్ళలేదు. అక్కడ సంఘం ఉందని మాత్రమే తెలుసు, సంఘ వివరాలు అంతగా తెలియదు. అందుకే పరిచయం చేసుకుంటున్నారు. మనం కూడా అంతే, మనం ముందుగా పరిచయం చేసుకోవాలి. ఇక రెండో పాయింట్కి వస్తే, పౌలు గారు ప్రయాణం చేసి సువార్త చెప్పిన ప్రతి ప్రాంతంలోనూ ఆయన బోధను అడ్డగించిన వారు ఎక్కువ. మనకు బాగా తెలుసు అపోస్తల కార్యంలో అనుభవాలు బాగా ఎక్కువ. మరియు ఆయన చేస్తున్న బోధ ముఖ్యంగా సున్నతికి వ్యతిరేకమైన బోధ. ఈ బోధ చెదిరిపోయిన యూదులకు అర్థమయ్యేది కాదు. అందుకే ఆయన బోధ మీద వ్యతిరేకత ఉండేది. అందుకే అలాంటి వ్యతిరేకత లేకుండా ముందుగానే తాను ఎవరు, తన బోధ సారాంశం ఏమిటి అనేది రాసి పంపుతూ ఉన్నారు. ముందుగా చెప్పకపోతే ప్రమాదం. ఎందుకంటే ఆయనకి దెబ్బలు తిన్న అనుభవం ఉంది కాబట్టి అందుకనే ముందుగా చెప్పుకుంటున్నాడు ఆయన. అలాగే మూడో పాయింట్గా చూస్తే, ఆ కాలంలో చెదిరిపోయిన యూదులు రక్షింపబడిన తరువాత అన్యుల కంటే అతిశయపడేవారు. కారణం ఏంటంటే, యేసు ప్రభులు వారు యూదుడు కాబట్టి. అయితే ఇది తప్పు. యూదుడైనా అన్యుడైనా దేవుని దృష్టిలో సమానమే అని చెప్పడానికి వ్రాశారు. అందుకే ఈ పత్రికలో తనను తాను అన్యజనులకు అపోస్తలుడిగా పరిచయం చేసుకుంటున్నారు. ఈ మాట ఎక్కడుంది అంటే, రోమపత్రిక 11 అధ్యాయం 13 వచనంలో. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక గమనిక అనే మాట పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గమనిక అని రాసుకోండి. ఏంటంటే, ఈ పత్రికలో ఎక్కడైతే గ్రీసు దేశస్థుడైన అని వ్రాయబడి ఉందో దానిని కొరింథీ వారు అని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే కారణం ఏంటంటే, అప్పటికి ఈ దేశాలన్నీ రవి అస్తమించని రోమా సామ్రాజ్యం క్రింద ఉండేవి. ఓకే, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం అంటారు కదా, అలాగా. ఈ రోమనులకు ముఖ్య జ్ఞాన భండారం గ్రీకు. భండారం అంటే భాష ఒరిజినల్గా. కొరింథీ కూడా గ్రీకులు కాలనీ. ఇప్పుడు మరలా హెడ్డింగ్ రాసుకోండి. ఎవరికి రాశారు, ఇది చాలా ఇంపార్టెంట్ హెడ్డింగ్. ఎవరికి రాశారు, స్టార్ మార్క్ వేసుకోండి, క్వశ్చన్ మార్క్. రోమపట్టణంలో ఉన్న చెదిరిపోయిన యూదులకు, రక్షింపబడిన అన్యులకు, అనగా రోమాలో ఉన్న సంఘానికి. ఓకే, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ఇప్పుడు మరలా ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. రోమా సంఘం ఎవరు స్థాపించారు, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఎవరు స్థాపించారు రోమా సంఘాన్ని, ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా. నిజానికి రోమా సంఘాన్ని ఎవరు స్థాపించారో తెలీదు. పౌలు గారు అక్కడికి వెళ్ళనే లేదు. అందుకే తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. అయితే అనేక మంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం ప్రకారం, పెంతెకోస్తు దినాన్న ఆది అపోస్తులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన అనంతరము అన్య భాషలు మాట్లాడుతూ
దేవుని ఆరాధిస్తుంటే అనేక మంది, అనగా సుమారు 28 భాషలు మాట్లాడిన వారు వచ్చి, అంటే వీళ్ళంతా చెదిరిపోయినటువంటి వారు యూదులు, పేతురు గారు ప్రసంగం వింటారు. అప్పుడు 3,000 మంది రక్షించబడతారు, రక్షణ పొందుతారు. అలా రక్షణ పొందిన యూదులు రోమా పట్టణం వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించారు అని అనేకులు నమ్మకం. అయితే కొంతమంది యేసు ప్రభుల వారు మరణం తర్వాత కలిగిన శ్రమలకు చాలామంది రక్షింపబడిన యూదులు చెదిరిపోయారు అనేక దేశాలకు. వారిలో కొంతమంది రోమా పట్టణం వచ్చి సంఘాన్ని స్థాపించి ఉంటారు అంటారు. సరే, ఏది ఏమైనా పౌలు గారిని వాడుకొని పరిశుద్ధాత్ముడు కొలస్సీ పత్రిక ద్వారా యేసుక్రీస్తు దైవత్వాన్ని అన్యజనులకు అర్థమయ్యేలా ఎలా వ్రాయించుకున్నారో, అలాగే అదే పౌలు గారిని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు సంఘానికి కావలసిన వేదాంతం అంతా ఈ రోమపత్రిక ద్వారా వ్రాయించారు. నిజంగా దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే జాగ్రత్తగా వినాలి. మొదటి నుంచి చివరి వరకు 16 అధ్యాయాల గురించి మీరు మిస్ అయినా యూట్యూబ్లో మిస్ కాకుండా జాగ్రత్తగా మీరు ఫాలో చేసుకుంటే మీకు చక్కటి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు రచనా శైలి చూద్దాం. రచనా శైలి అంటే ఎలా రాశారు అనేది కూడా ముఖ్యం. ఇక్కడ పౌలు గారు ఎందుకు ఇలాంటి వేదాంత ధోరణిలో ఈ పత్రిక రాశారు? అందుకే చాలామందికి అర్థమవుతుంది ఈ పత్రిక. రోమా పత్రిక అర్థం కాక ఎంతోమంది ఫెయిల్ అవుతున్నారు సేవకులుగా. ఆ యొక్క ఉద్దేశంతోనే దీని గురించి నేను ప్రత్యేకంగా దీని జ్ఞానం గురించి నేను నేర్చుకోవడం జరిగింది. ప్రియులారా, తను ఉన్నది రాసింది గ్రీకుల కాలనీ అయిన కొరింథీ కాబట్టి అక్కడి నుండే అన్ని ప్రాంతాలకు వేదాంత జ్ఞానం, క్రొత్త విషయాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. కాబట్టి గ్రీకులకు, రోమాలో ఉన్న పండితులకు కూడా అర్థమయ్యేలా వేదాంత ధోరణిలో రాయడం జరిగింది. కానీ కేవలం తన జ్ఞానం ప్రదర్శించడానికి ఎంత మాత్రం కాదు. అంతేకాదు, రోమా ప్రపంచానికి అప్పట్లో ముఖ్య పట్టణం కాబట్టి అక్కడ సంఘాన్ని బలపరిస్తే అక్కడి నుండి సువార్త విరివిగా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది అనే ఉద్దేశంతో ఐ థింక్ ఇట్ ఈస్ ఏ సెంటర్ పాయింట్ అన్నమాట అది. సో అక్కడ ఉన్న పండితులకు అర్థమయ్యే రీతిలో ఈ ఉత్తరం రాశారు. కారణం, ఆయన ఉపయోగించిన రచనా శైలి ప్రకారం మహా పండితులు కూడా ఈ ఉత్తరాన్ని తేలికగా తీసి పారేయలేరు. కాబట్టి తనకు దేవుడు బయలుపరిచిన దైవ మర్మాలు అన్ని పండితుల భాషలో రాశారు పౌలు గారు. మరొక ఇదండి, అంత గొప్ప పత్రిక అండి ఇది. అందుకని ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇదైనా గలతీ పత్రిక అయినా కొలస్సీ పత్రిక అయినా. ఇక మరొక చిన్న హెడ్డింగ్, రోమా పత్రిక పౌలు గారు రాసిన మొదటి పత్రిక. అంటే మొట్టమొదటైన ఆయన రాసిన మొట్టమొదటి పత్రిక రోమా పత్రిక. హెడ్డింగ్ ఏంటంటే రోమా పత్రిక పౌలు గారు రాసిన మొదటి పత్రిక క్వశ్చన్ మార్క్. అవునా కాదా మనం తెలుసుకోబోతున్నాం ప్రియులారా. కాదు, బహుశా పౌలు గారు రాసిన మొదటి పత్రిక గలతీ పత్రిక కానీ, దశలోనికయులకు రాసిన పత్రిక కానీ, ఆ తర్వాత 1-2 కొరింథీ పత్రికలు రాశారు క్రీస్తు శకము 55లో. ఆ తర్వాతనే ఈ రోమా పత్రిక రాశారు. కాబట్టి బైబిల్లో ఈ పత్రిక మొదటిగా ఉంది అని మొదటి పత్రిక అనుకోవద్దు. చూసారా, ఈ ఉపోద్ఘాతులు ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అందుకని పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవాలంటే, దేవునిపై మీకు ఎంత ఆసక్తి ఉందో తెలుసుకోవాలంటే ఈ పత్రికలు ఈ విధంగా మరి ధ్యానించుకోవడం చాలా ముఖ్యం. సో ఇప్పటివరకు అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ఏమేమి తెలుసుకున్నాం? మొదటగా చెప్పండి, పత్రిక రాసింది ఎవరు అని తెలుసుకున్నాం. ఎందుకు రాశారు, ఎక్కడ రాశారు, ఎప్పుడు రాశారని తెలుసుకున్నాం. తర్వాత ఎందుకు రాశారని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎవరికి రాశారని తెలుసుకున్నాం. అసలు రోమా సంఘాన్ని ఎవరు స్థాపించారని తెలుసుకున్నాం. ఆ తర్వాత రచనా శైలి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత రోమా పత్రిక పౌలు గారు రాసిన మొదటి పత్రిక అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. సో కాబట్టి
ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరులరా, మీ జ్ఞానం, పాండిత్యం, మీ బైబిల్, మీ కులం, యూదుడు అన్యుడు 2 కులాలు ఉండేవి అప్పుడు, మీ ప్రాంతం మిమ్మల్ని పరలోకం చేర్చదు. కానీ రక్షించబడి వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే పరలోకం వెళ్తావు. ఒకవేళ నీవు అలాంటి అపోహలలో ఉంటే, అనగా నేను సంఘ పెద్దని, పాస్టర్ గారి కొడుకుని, పాస్టర్ గారి కూతుర్ని, పాస్టర్ గారి భార్యని, నేను ఎక్కువగా కానుకలు ఇస్తాను కాబట్టి పరలోకం డైరెక్ట్గా వెళ్తాను అనుకుంటే పొరపాటు పడుతున్నానని మర్చిపోకు. వాక్యానుసారమైన జీవితం, సాక్షార్థమైన జీవితం జీవిస్తేనే పరలోకం వెళ్తామని తెలుసుకోవాలి. దైవాశీస్సులు. మరి వచ్చేవారం ఉపోద్ఘాతం 2 2వ భాగం గురించి మనము తెలుసుకుని అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.